2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం గెలుపుకు మాత్రం గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన రీసర్వే ప్రక్రియ ఎంతగానో దోహదపడింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో కొత్త పాస్ పుస్తకాలపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటో ముద్రించడం, అదేవిధంగా రాజ్యముద్రను పూర్తిగా కనుమరుగు చేయడం, ఈ పరిణామాలన్నీ కూడా రైతుల్లో ఆందోళన నెలకొన్నాయి. ఏదైతే ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారో ఆ హామీ నెరవేర్చేందుకు మాత్రం కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకున్న పరిణామం 20 నెలల అనంతరం ఈరోజు రైతులకు మాత్రం రాజముద్రతో కూడుకున్నటువంటి పాస్బుక్ ఎటువంటి లోపాలు లేకుండా సరిచేసి ఆ పాస్బుక్లు పంపిణీ ప్రక్రియ మాత్రం పండగ వాతావరణంలో జరుగుతుంది. రైతులంతా కూడాను తమ భూమికి నిజమైన హక్కు కలిగింది, భూ యజమాని ఫోటోతో కూడినటువంటి రాజముద్ర కలిగినటువంటి పాస్బుక్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యే గుండు శంకర్ అంటున్నారు. ఒక రైతుగా రైతు కష్టాన్ని తొలిసారిగా అసెంబ్లీలో మాట్లాడుతూ ఏదైతే రీసర్వే ప్రక్రియ కోసం 500 రూపాయలు ఆన్లైన్ చలానా కట్టకుండా రైతులు కాపాడాలని సూచన చేశారు. ఆ రోజు ముఖ్యమంత్రి మీ మాటను పరిగణనలోకి తీసుకున్నటువంటి ప్రక్రియకు ఈరోజు న్యాయం జరిగిందని భావిస్తున్నారు. 100% భావిస్తాను. 50 కోట్లు దానివల్ల మా గవర్నమెంట్కి లాస్ అండ్ రెవెన్యూ మంత్రి గారు అనడం కూడా జరిగింది. నేను రెవెన్యూ మంత్రి గారికి ఒకటి అడిగాను, లాస్ ఎలాగవుద్ది సార్, గత ప్రభుత్వం రీసర్వే మీకు ఎవరు చేయమనరు, జాయింట్ ఎల్పీ కౌంట్ ఎవరు చేయమనరు, దానివల్ల ఇప్పుడు ఎడగొట్టడానికి రైతులకి ఎందుకు డబ్బులు కట్టాలి అని నేను చెప్పాను. కనుకే దాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దాన్ని పరిగణలో తీసుకొని ఇది వాస్తవాన్ని పరిగణించే ఇప్పుడు ఫ్రీగా ఆ ఎల్పీ అకౌంట్స్ని సబ్ డివిజన్ చేయమని జీవో తీసుకురావడం కూడా జరిగింది, క్యాబినెట్లో పెట్టి. ఇది ఇప్పుడు రైతులందరికీ ఇదొక పెద్ద ఊరట. సో గత ప్రభుత్వంలో జరిగిన రీసర్వేని అస్తవ్యస్తం చేయాలనే ఉద్దేశంతో ఇది చేశారు. తప్పకుండా ఇది నేను అడిగిన తక్షణమే ఇది జరగడం, దీనివల్ల రాష్ట్రం అంతా జరిగిందని రెవెన్యూ మంత్రి గారే ఉత్తరాంధ్ర రివ్యూలో చెప్పడం కూడా జరిగింది. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే లోపాలు ఉన్నాయి లోపాలను సవరించారు. పాస్ పుస్తకాలు పంపిణీ మాత్రం పండగ వాతావరణంలో జరుగుతుంది. రైతులకు ఉన్నటువంటి అప్రతత భావం తొలగిపోయిందన్నట్టు ఒక ధీమా రైతులు కలిగి ఉందంటారు. లేదండి, ఇంకా చాలా చేయాల్సింది ఉంది. రైతులకి ఇంకా రీసర్వేలో గ్రామ కంటాలు చేయలేదు, కొన్ని ఇంకా చేయలేదు, అది స్వమిత్ర ద్వారా జరుగుతున్నాయి. మళ్ళీ రీసర్వే థర్డ్ ఫేజ్ ఎక్కడెక్కడ జరగలేదో పూర్తిగా అక్కడ మొదలుపెట్టాం. రీసర్వే జరిగిన ప్రాంతాల్లో మళ్ళీ చర్యలు చేపడుతున్నాం. 22Aలో ఉన్నవి కూడా పెద్ద ఎత్తున బై మిస్టేక్ పడిపోతే అవి కూడా తీయడానికి చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయాలనే కృతనిశ్చయంతో ఉన్నారు. ఈ మధ్యకాలంలో తరచుగా రివ్యూ చేయడం జరుగుతుంది. రాబోయే సంవత్సర కాలంలో రైతులందరికీ పక్కా ప్రణాళిక, ఇప్పుడు ఇచ్చిన పాస్బుక్ మామూలుగా కాదు, డూప్లికేట్ ఎవడు చేయడానికి కాదు. గతంలో పాస్బుక్లు ఎవరైనా ఉంటే ఇంకో కొత్త పాస్బుక్ రాసేసి దొంగ సంతకాలు ఫోర్జరీ పెట్టడమో లేకపోతే ఇంకోటి చేయడమో జరిగింది. ఎట్టి పరిస్థితిలో అలా చేయడం జరగదు. ఒకవేళ పాస్బుక్లు సపరేట్గా చేసినా ఏం చేసినా ఈవేళ క్యూఆర్ కోడ్ ఉంటుంది కనుక ఈ క్యూఆర్ కోడ్ ద్వారా పారదర్శకత ఉంటుంది, డూప్లికేట్ జరిగే ప్రసక్తే ఉండదు. చూస్తే కనుక ఈ ప్రక్షాళన అంతా కూడాను గత 5 ఏళ్ళు జరిగినటువంటి రెవెన్యూ సర్వే రీసర్వేతో పాటు రెవెన్యూలో జరిగినటువంటి లోపాలను పూర్తిగా సవరించి రైతులకు అందరికి కూడాను వారి భూమికి హక్కు కలిగించేందుకు ఎన్నాళ్ళు సమయం పట్టావు? సో ఆల్రెడీ ఇప్పుడు చూడండి 590కి 316 ఇచ్చేసాం. అంటే ఆల్మోస్ట్ 60% రైతులకు ఫ్రీ అయిపోయినట్లే. ఇంకా మిగతా 40% ఈ ఇక్కడ నుండి ఇది వారోత్సవం కంటిన్యూస్గా ఇది 10 రోజుల పాటు. ఈ 10 రోజుల్లో మ్యాక్సిమం అయిపోద్ది. ఏదైతే వివాదాస్పదం ఉన్నాయో అవే ఒక 10% మిగులుతాయి తప్పితే 90% ప్రాబ్లమ్స్ రాబోయే నెల రోజుల్లో రైతులందరికీ ఇదైపోద్ది. ఫ్యూచర్లో ఇంకా కోఆర్డినేట్స్తో పక్కా ప్రణాళిక. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయినా కూడా 1-2 గంటల్లో ఆటోమేటేషన్ కూడా అయిపోతుంది. సో అలాగే అధికారులు బదలాయింపు కూడా జేసీ నుండి ఆర్డీఓకి, ఆర్డీఓ నుండి ఎంఆర్ఓలకు కూడా ఇప్పుడు బదలాయింపు పెద్ద ఎత్తున జరిగింది. అది కూడా జీవో 2-3 రోజుల్లో రాబోతుంది. ఇదంతా సులభతరం చేసి రైతులకి వీలైనంత త్వరగా వాళ్ళ భూములకి వాళ్ళకి పూర్తి హక్కుదారులుగా చేయడం, వాళ్ళకి క్యూఆర్ కోడ్తో పటిష్టంగా రేపు ఎటువంటి డూప్లికేషన్ జరగకుండా పాస్బుక్లు కూడా ఇప్పించడమే మెయిన్ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఏవైతే రీసర్వేలో జరిగిన తప్పిదాలను పూర్తిగా సవరించి కొత్తగా ముద్రించినటువంటి రాజముద్రతో కొన్ని పుస్తకాలు పాస్బుక్ జారీ చేస్తున్నారు. మళ్ళీ ఆ ఫోటో ఉన్న పుస్తకాలు రీకలెక్ట్ చేస్తున్నారు. దేనికోసం? అంటే ఇప్పుడు ఏదైనా మీరు చాలా వరకు మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, ఏదైనా ఇచ్చేసిన తర్వాత ఆ బుక్ మళ్ళీ ఇస్తే మళ్ళీ గందరగోళం చెందే అవకాశాలు ఉంటాయి. సో ఆ బుక్స్ పూర్తిగా మరి ఇంకా బయట
ట్రాన్సాక్షన్ వాడకుండా, ఒకవేళ ఇది మర్చిపోతే తీసుకెళ్ళి మళ్ళీ చూపించడం, అందులో ఎల్పిఎం అకౌంట్స్ ఉండడం, మళ్ళీ కన్ఫ్యూజ్ లేకుండా ఉండడానికి ఆ బుక్స్ అన్నీ తీసుకొని అంతేనా భూమి ఏదైతే ఆ బొమ్మను భూస్థాపితం చేసుకోవడానికి ఆ రీకలెక్షన్ బొమ్మను భూస్థాపితం చేయడానికి బొమ్మ ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడ రచించుందా మీరు చెప్పండి? ఎక్కడ రచించుందా రాజ్యాంగంలో? అది లేకపోతే వాళ్ళ తాత ఇచ్చిన రాజ్యాంగం ఏమైనా ఉందా? లేకపోతే ఆయన గడించిందే, వాళ్ళ అబ్బ గడించిందే? వీళ్ళు ముత్తాతలు, రైతుల తాతలు, వాళ్ళ పూర్వీకులు, రైతులు, తండ్రులు, వాళ్ళు కష్టార్జితం భూములు, వాటి మీద బుక్ పాస్ తీసేయడానికి మాకెందుకు ఆ బాధ? రూలే ఉండాలి. మేము మీ ఇంటికి మీ భూమి కార్యక్రమం ఈ పాస్బుక్ అప్పుడు రాజముద్రతోనే ఇచ్చాం, కానీ ఆనాడు మా ముఖ్యమంత్రి ఫోటో కానీ ఎన్టీ రామారావు గారు ఫోటో కానీ ఎక్కడ లేదే. అంటే ఫోటో వేసినప్పుడు ఆయనకి తెలీదా నా ఫోటో ఎందుకు వేయాలి? పాస్బుక్ రైతుకి హక్కు కదా, ఆ పాస్బుక్ మీద ఆయన ఫోటో ఎందుకు వేయాలి? అది మీరే అడగండి. అది మీరు అడిగితే ఆయన మీకు సమాధానం చెప్తాడు. అది ప్రజలకు తెలిసింది కనుక ఆయనకు 11 ఇచ్చాము. 11 ఇచ్చారు జనాలు. మిగతాది ఎందుకు వేసాడో అది మీరు అడగండి, నాకే. ఈ రీసర్వే ప్రక్రియతో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్టే ఈరోజు కూటమి ప్రభుత్వానికి అధికారులు తెచ్చిపెట్టిందంటే 100% మేము ఏదైతే మాట ఇచ్చామో, లాయర్ల దగ్గర నుండి ప్రతి ఒక్కరు రోడ్డెక్కి పెద్ద ఎత్తున ఆ రోజు ధర్నాలు చేస్తే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ఇచ్చిన ప్రకారం ఫస్ట్ మీటింగ్లోనే, మా అసెంబ్లీ సమావేశాల్లోనే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశాం. ఈవేళ ప్రశాంతంగా ప్రతి ఒక్క హక్కుదారు ప్రశాంతంగా ఉన్నాడంటే ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేయడం వల్లే. అలాగే దాంతోపాటు ఏదో చేసాము మాట ఇచ్చామని ముక్కుబడిగా కాకుండా పక్కా ప్రణాళికతో పాస్బుక్లు ఇవ్వడం కూడా అందులో భాగం. అందుకే 18 నెలలు పట్టింది. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు అలసత్వం లేదు. కూటమికి కూడా రెవెన్యూ వ్యవస్థ మీద చాలా పటిష్టమైన ప్రణాళిక ఉంది. దాంతో ముందుకెళ్తాం. పల్లెల్లో పండగ వాతావరణం ముందే వచ్చింది అనడానికి ఈ పాస్ పుస్తకాల పంపిణీ ప్రక్రియ దోహదపడుతుందంటే దీనికంటే ముందే 4 రోజుల ముందే పండగ వాతావరణం వచ్చింది. బట్టలు కూడా కొనుక్కుంటారు రైతులు. ఎందుకంటే మేము 24 గంటలు అన్నాం, గంటలోనే డబ్బులు పడిపోతున్నాయి. 2 గంటల్లోనే డబ్బులు పడిపోతున్నాయి. గత 1 వీక్లోనే కొన్ని లక్షల టన్నులు కొన్నాం. ఎందుకంటే మిల్లర్స్కి 1:3 రేషియో ఇచ్చినందువల్ల ఇంకా ఇబ్బందులు వదిలేసాయి. రైతులకు 2-3 గంటల్లో డబ్బులు పడిపోతున్నాయి. పండగ వాతావరణం 4 రోజుల కిందటే మొదలైంది. ఆల్రెడీ బట్టల షాపులు చూడండి కిటకిటలు ఆడుతున్నాయి. పట్టణంలో బజార్లన్నీ కిటకిటలు ఆడుతున్నాయి. అన్నీ చేస్తారు. సో ఎప్పుడో వచ్చేసింది. రైతులందరూ ఆనందంగా ఉండడమే ఈ ప్రభుత్వ ధ్యేయం. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం పాస్ పుస్తకాల పంపిణీ ప్రక్రియ మాత్రం ఈరోజు పండగ వాతావరణంలో జరుగుతుంది. రైతులు ధాన్యాన్ని కొనుగోలు ప్రక్రియ మాత్రం ఇప్పటికే గ్రామాల్లో మాత్రం పండగ వాతావరణం ఆల్రెడీ వచ్చేసిన పరిణామాలు. ఏ మాట అయితే ఎన్నికల్లో ప్రచారాలు ఇచ్చారో ఆ మాటను నిలబెట్టుకునే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడంతో పాటు ఈరోజు కొత్తగా రాజముద్రతో కూడినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ ప్రక్రియ మాత్రం చిక్కోలు జిల్లా వ్యాప్తంగా పండగ వాతావరణంలో జరుగుతున్నటువంటి పరిణామాలు స్పష్టంగా కనిపిస్తాయి. వీడియో రాంకిషన్తో సత్యం, RTV శ్రీకాకుళం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.